పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ప్రచార సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో కాంగ్రెస్ ముక్త భారత్ దిశగా నిజమైన పునాది పడుతుందని రఘునందన్ స్పష్టం చేశారు. డాంబికాలు పలుకుతున్న కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఎందుకు బరిలో నిలపలేదని ప్రశ్నించారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాలలో మిగిలింది కాంగ్రెస్. ఈ 3 పోతే ఈ దేశంలో కాంగ్రెస్ అనేది ముక్త భారతం అయిపోతుంది. కాబట్టి ఈ 3 జరగాలంటే దానికి పునాది ఇప్పుడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి పునాదిగా మిగిలింది. టీఆర్ఎస్ వాళ్ళే సెల్ఫ్ గోల్ కొట్టుకొని వెళ్ళిపోయారు. ఇక నువ్వనైనా ఇద్దరమే తెలుసుకోవాలి. కాంగ్రెస్ వాడు కనబడితే కొడతారట. కేటీఆర్ మాట్లాడుతారు, కొట్టేదంటే మరి క్యాండిడేట్ ఎందుకు పెడతలేరు మీరు? అందుకని వాళ్ళు వలికేటి ఉత్తర కుమార ప్రగల్భాలు తప్ప గ్రౌండ్ రియాలిటీ లేదు. ఇలా చదువుకున్న వాళ్ళు సమాజం, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, వకీల్ సాబ్లు, గ్రాడ్యుయేట్స్ అంతా, నిరుద్యోగ యువత అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఉన్నారు. టీఆర్ఎస్ పోటీ చేస్తే 3వ స్థానం తప్ప మళ్ళీ ఇంకో స్థానం కనబడదారు.